సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 30వ తేదీన జరగనున్న నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సభ ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమి సహకారంతో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు. ఓడిపోయే బీజేపీ పార్టీకి ఓటు వేసి దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సీటు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల మెజార్టీ వచ్చిందని, నల్లగొండ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడమే కాకుండా అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. అయ్యో ప్లేస్ లేదు, మాకు ప్లేస్ కావాలండి. ప్లేస్ కావాలంటే ముందు రావాలి, ముందు పక్క జరగండి. మీరు తీసేది ప్రియమైన వైశ్య సంఘం మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ సత్రాన్ని మాకు స్వాగతం పలికినందుకు, ఈ మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేసిన అనుమతించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ, పార్టీ ప్రముఖులు, ప్రజాపతులు, వైశ్య మిత్రులు అందరికీ నమస్కారం. నేను ప్రకటిస్తున్నా, ఆడ డబ్బులు ఇప్పుడు ఆపగలుగుతారా? 1 గంట తర్వాత మరి మిత్రులు నిజాం, బషీర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో 2 కాక 3 సత్రాలలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది. ప్రోగ్రాము 10 నుంచి 11 గంటల వరకు గుడి దర్శనము, 11 నుంచి 1 గంట వరకు ఎన్నికల సన్నాహక సమావేశం అక్కడ బయట ఏర్పాటు చేయబోతున్నాము. 1 గంట తర్వాత కొంతమంది పెద్దల సహకారంతో 30 తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటు స్థానాలు నిర్ణయం చేసే కమిటీ, నేను అందులో సభ్యుడిని. 27 సాయంత్రం 28 ఉదయం తెలంగాణలో మిగిలిపోయే స్థానాల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. కాబట్టి మనం ముందుగా 28 అనుకున్న నల్గొండ పార్లమెంట్, మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం 30 తారీఖు పోస్ట్పోన్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ ఎందుకు పడుతున్నాం అంటే, ఒక దాంట్లో రష్ ఎక్కువ కాకుండా 2 కానీ 3 సత్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ ఇంక్లూడ్ చేసి ఎక్కువ కూడా కావచ్చు కాబట్టి జాగ్రత్తతో ముందుకు పోవాలి. ఆడ గ్రౌండ్లో సీటింగు 10 గంటల నుంచి 2 గంటలకి మొత్తం కార్యక్రమం ముగుస్తుంది. ఓకే, ఇది మీడియా మిత్రులు కూడా దయచేసి దీనికి చాలా ప్రముఖంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ పార్లమెంటు ఎన్నికలు దేశ చరిత్రలో, భారతదేశంలో మనం స్వేచ్ఛగా ఒక ప్రజాస్వామ్య దేశంగా మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, బీజేపీని ఓడించండి. క్రమక్రమంగా మనం చూస్తుంది ఏంటంటే, ఒక నిరంకుశ విధానం, ఒక డిక్టేటోరియల్ విధానంతో
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ముందుకు పోతుంది. మరి ప్రోగ్రాం మరోసారి చెప్తారు, మీరు అందరూ రాసుకోవాలని కోరుకుంటున్నా. 28 అనుకున్న ప్రోగ్రాం 30. నేను ఎంపీగా చూసిన పార్లమెంట్ వ్యవస్థని సర్వనాశనం చేసిండు. చర్చ లేదు. ఏ పార్లమెంట్ సెషన్ మొదలు కాగానే అపోజిషన్ ఎంపీస్ని సస్పెండ్ చేయడం, బయటికి పంపించడం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి చివరి సమావేశంలో 146 ప్రతిపక్ష ఎంపీలని పార్లమెంట్ నుంచి గెంటేసిన ఘనత బీజేపీకి, నరేంద్ర మోదీకి దక్కింది. పార్లమెంట్ వ్యవస్థ కానీ, మీడియా వ్యవస్థ కానీ, మొత్తం మీరు ఏ మీడియా వ్యవస్థ ఢిల్లీలో చూసినా బీజేపీ చెప్పు చేతుల్లో ఉండిపోతుంది. గతంలో భారతదేశంలో మీడియా ప్రశ్నకి పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు లేదు. వాళ్ళని తొక్కిపెట్టి వాళ్ళకి అనుకూలంగానే వాడతారు. ఎవరెవరు మాట్లాడితే దేశద్రోహం కింద, టెర్రరిస్ట్ యాక్ట్ కింద లోపలేసి మరి ఏళ్ల తరబడి వాళ్ళ లోపల మూలగాల్సిందే. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మరి అన్ని ప్రజాస్వామ్య సంస్థల్ని ధ్వంసం చేసి నరేంద్ర మోదీ చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోదీ చెప్పిన అబద్ధాలు 2016లో 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారట. 2016లో అన్నాడు, 2017లో అన్నాడు, 2018లో అన్నాడు, 2019లో అన్నాడు, 2020 నుంచి మాట్లాడడం మానేశాడు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి రైతుల ఆదాయం సగానికి పడిపోయింది. వ్యవసాయానికి ఇన్పుట్ కాస్ట్ పెరిగినాయి, కానీ కొన్ని వేలు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వారి త్యాగంతో, వారి చెమట రక్తంతో వారు కాంగ్రెస్ పార్టీని కాపాడారు, నిలబెట్టారు, బలపరిచారు. కొన్ని వేల మంది కార్యకర్తలు ఒకనాడు కమ్యూనిస్ట్తో పోరాడుతూ, ఆ ద్వారా తెలుగుదేశం పార్టీతో పోరాడుతూ, టీఆర్ఎస్ పార్టీతో పోరాడుతూ వారి ప్రాణాలు కూడా త్యాగం చేశారు. వాళ్ళ ఇళ్ళు, వ్యవసాయ వ్యాపారం కూడా ధ్వంసమైనవి. అక్రమ పోలీస్ కేసుల్లో ఇరికేబట్టి జైలు పాలయ్యారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ వీర కాంగ్రెస్ సైనికులకందరికీ నేను మరోమారు సెల్యూట్ చేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత త్యాగం చేయాల్సి వచ్చినా వాళ్ళ రక్తం, చెమట మరి చెమటోడ్చి రక్తం దారపోసి కాంగ్రెస్ పార్టీని భారతదేశంలోనే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నెంబర్ 1 నిలబెట్టిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి సెల్యూట్ చేస్తుంది. నాకు చాలా కుటుంబాలు తెలుసు, వాళ్ళ ఇళ్ళు తగలబడ్డాయి, ప్రాణాలు కోల్పోయినారు, వాళ్ళ తోటలు నరకబడ్డాయి, వాళ్ళ వ్యాపారం ధ్వంసమైనవి, అనారోగ్యం పాలైనరు, జైలు పాలైనరు, ఆర్థికంగా చితికిపోయినరు. అయినా కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడ్డారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సుదీర్ఘంగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మీ ఉత్తమన్నగా ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నేను మరోమారు మనకు